మీట్స్ ఇంకా ఫిష్ తింటే వాళ్ళకు విటమిన్ B12 డెఫిషియన్సీ అవ్వదు. కానీ వెజిటేరియన్స్ వాళ్ళకి విటమిన్ B12 డెఫిషియన్సీ ఉండడం వల్ల వాళ్ళు విటమిన్ B12 క్యాప్సిన్ తినొచ్చు. ఇప్పుడు ఆహారం ఇంకా సమయం ఇవన్నీ ఉంటేనే సరిపోతుందా? కాదు. మనకు దాంతోపాటు డైలీ 2 నుంచి 3 లీటర్ల నీళ్ళు అవసరం. డైలీ 10 నిమిషాల ధ్యానం చేయాలి. అడ్డమైన జంక్ ఫుడ్స్ తినొద్దు. ఇంకా సంపూర్ణమైన 6 నుంచి 8 గంటల నిద్ర మనకు చాలా అవసరం. ఇంకా రోజుకి 1 గంట ఎక్సర్సైజ్ అయితే తప్పకుండా చేయాలి. దీంతో మన జీర్ణక్రియ ఇంకా మన బాడీ అన్ని హార్మోన్స్ అన్నీ వెల్ బ్యాలెన్స్డ్గా ఉంటాయి. ఇప్పుడు హెల్దీ బాడీ ఫర్ అ వెల్దీ మూడ్ అంటే సంపన్న మానసిక స్థితికి ఆరోగ్యమైన ఆహారం చాలా అవసరం. నేను మీ అందరికీ నేటి నుంచి సంకల్పం చేసుకోండి. మనం ఆరోగ్యమైన ఆహారం ఇంకా మంచి తిండి సమయానికి తిందామని సంకల్పిద్దాం. ధన్యవాదాలు. ఆహారం తీసుకోవాలి, ఏ టైం మెయింటైన్ చేయాలి, ఎట్లా తీసుకోవాలి, దానికి ఇది ఐడియల్ బ్యాలెన్స్ డైట్ ప్లేట్ ఉంది. దీంట్లో మనకు సగం వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అవి అన్నీ ఉండాలి. ఈ దాంట్లో మనకు విటమిన్స్, మినరల్స్ అవి అన్నీ దొరుకుతాయి. అయితే ఇక సగం మనకు కార్బోహైడ్రేట్స్ అవి ఉండాలి. దాంట్లో మనకు చపాతీ, అన్నం, ఇంకా మనకు సగం ఏమో ప్రోటీన్స్ అవసరం ఉంటుంది. ప్రోటీన్స్లో మనం ఎగ్, ఫిష్, మీట్ అట్లాంటివి, నట్స్, పల్సెస్ అవి అన్నీ తీసుకుంటే మనకు ప్రోటీన్ అవసరం ఉన్న మన బాడీకి అవసరం ఉన్నది ప్రోటీన్ది మనకు దొరుకుతుంది. అయితే మనకు ఐడియల్ డైట్ బ్యాలెన్స్ ప్లేట్ అంటే ఇదే ఉంటుంది. మనం ఇది రోజు వాడితే మన శరీరానికి మనకు ఏమేమి పోషక ఆహారం కావాలి అది అవసరానికి మనకు ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ. ఫైబర్స్లో లీఫీ వెజిటేబుల్స్ కానీ లేకపోతే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఏవైనా ఉండొచ్చు. దాంట్లో ఆరెంజ్ ఒకటి, పండ్లు, ఆరెంజ్ అనేది పండ్లు, అది విటమిన్ సి ఇస్తుంది. మన బాడీలో ఏదైనా మజిల్స్ కానీ అవి వీక్గా ఉంటే, బాడీ పార్ట్స్లో ఏదైనా వీక్ ఉంటే దానికి స్ట్రెంగ్త్ని ఇవ్వడానికి, బలాన్ని ఇవ్వడానికి యూజ్ అవుతుంది. స్ట్రాబెర్రీ అనేది విటమిన్ బి ఇస్తుంది. విటమిన్ బి అది దేనికి యూజ్ అవుతుంది? ప్రెగ్నెన్సీ టైంలో ఏదైనా ఒక పార్ట్ ఏదైనా చెడిపోయినప్పుడు, దేంట్లో ఏదైనా అయినప్పుడు కానీ దానికి క్యూర్ అవ్వడానికి దాని నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. క్యారెట్ ఇది డైటరీ ఫుడ్ అని కూడా చెప్పవచ్చు. ఇది ఈవినింగ్ టైంలో కానీ దేంట్లోనన్నా తీసుకోవచ్చు. ఎటువంటి కూడా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ఫ్యాట్స్ కానీ ఏమి కూడా ఉండవు. కీరా అనేది అది వాటర్ ప్రొవైడ్ చేస్తుంది మన బాడీకి. ఏదైనా డీహైడ్రేషన్ అయినప్పుడు కానీ, ఏదైనా మన బాడీలో వాటర్ లెవెల్స్ కానీ తక్కువ ఉన్నప్పుడు కుకుంబర్ని తింటే మన వైటల్స్ని కానీ, మన బాడీలో వాటర్ లెవెల్స్, డీహైడ్రేషన్ ఏం అవ్వకుండా కూడా చూస్తుంది. కాలీఫ్లవర్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ బాడీ మన